రష్యాకి సంబంధించి కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కవ్విస్తూ ఉంది. ఉక్రెయిన్ మీద మళ్ళీ దాడి చేసింది మాట్లాడుకున్నాం. అలాగే ఉక్రెయిన్ అణుస్థావరాలను ధ్వంసం చేయడానికి రెడీగా ఉందని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. అది ఒక ఎత్తు. మొన్న వదిలినటువంటి ఏదైతే అత్యంత ప్రమాదకరమైనటువంటి బాలిస్టిక్ మిస్సైల్ అనే కంటే కూడా సూపర్ సోనిక్ మిస్సైల్ అది కాస్త ఉక్రెయిన్‌లో ఉన్నటువంటి గ్యాస్ పరికరాలన్నిటి ధ్వంసం చేసి పోలెండ్ సరిహద్దుల దాకా వెళ్ళింది. ఇంకొంచెం ఉంటే పోలెండ్‌లోకి వెళ్ళేది. పోలెండ్ అంటే నాటో దేశం. అంటే పోలెండ్ మీద యుద్ధానికి వెళ్ళినట్టు. నాటో లోపలికి గనుక వెళ్ళుంటే పోలెండ్ లోపలికి వెళ్ళుంటే నాటో దేశాలను కలిపి రష్యా మీద యుద్ధం చేయాల్సి వచ్చేది. అప్పుడే వాళ్ళందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ మేమేమి మీ మీదకి వేయలేదు, అది ఉక్రెయిన్ మీదకే అని చెప్పింది రష్యా. అది ఒక ఎత్తు. అక్కడ ఒక కవ్వింపు చర్య. ఇప్పుడు తాజాగా వచ్చేటప్పటికి స్పెయిన్‌లో రైళ్ళకి సంబంధించిన పట్టాలు తొలగింపు జరిగింది. అక్కడ రైలు పట్టాలు తప్పేసింది. అది రష్యానే చేయించింది అన్నటువంటిది తాజాగా వాళ్ళ ఆరోపణ. స్పెయిన్ వాళ్ళ ఆరోపణ. అంటే నాటో దేశాలన్నీ కూడా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఇప్పటికెందుకు ప్రోత్సహిస్తున్నాయి? రష్యా గనక ఉక్రెయిన్ మీద గెలిస్తే రేపొద్దున తమ దేశాలు ఆక్రమించుకుంటుందని. అందుకని వాళ్ళందరూ కలిసి అమెరికాని రెచ్చగొట్టి నువ్వు యుద్ధానికి రమ్మంటే అమెరికా తను రాకుండా ఉక్రెయిన్ ద్వారానే కథ నడిపిస్తుంది. చివరికి ఇప్పుడు యుద్ధం ముగింపు దశకి రెడీ చేస్తుంది. కానీ వీళ్ళు మాత్రం యుద్ధం సాగాలని కోరుకుంటున్నారు. రష్యా సక్సెస్ఫుల్‌గా ఉండకూడదని కోరుకుంటున్నారు. ఇలాంటి సందర్భంలో రష్యా ఏమన్నా ఈ డబుల్ గేమ్ ప్లే చేస్తుంది అన్నది వీళ్ళ అనుమానం.